బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు ఖండిస్తూ మక్తల్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నారాయణపేట జిల్లా మక్తల పట్టణ బంద్కు హిందూ ధార్మిక సంఘాలు మక్తల బంద్కు పిలుపునిచ్చారు. హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో మక్తల పట్టణంలో శ్రీ నల్ల జానకమ్మ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు హిందూ బంధువులు. ఒక కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడంటే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన కూడా ఇండియాలో కూడా జరుగుతుంది అని అన్నాడు. ఆయన పేరు సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ నాయకుడు. కానీ ఈ రోజు మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఏమంటే నువ్వు చెప్పేది కరెక్టే, అక్కడ మెజారిటీ ముస్లింలు అయినటువంటి వాళ్ళు మైనార్టీలపై దాడి చేసిండ్రు. అదే ఇక్కడ పునరావృతం అయితే నిజమే. ఇక్కడ ఉన్న మెజారిటీ హిందువులు ఒక్కసారి కన్నేలా చేరితే మైనార్టీ ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఓపిక పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు చెప్పినట్లు మీరు రెచ్చగొట్టినట్లు మేము రెచ్చిపోము. ఒకవేళ అదే జరిగితే ఈ పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని ముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మేము పోరాటం అంతా కూడా కూర్చున్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు మీ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనతోటి మీరు మీ యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో, రాబోయే తరాలు బాగా ఉండాలన్న ఉద్దేశంతో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించి ప్రపంచంలో ఎక్కడ ఉన్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత